అనుకున్న అనుబంధం చూడండి. ఇది లోపల చేస్తే అంతర్యాగం, బయట చేస్తే అంతర్యాగ క్రమం చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే క్రమంగా వెళుతూ ఒక్కొక్కటి దాటుతూ వెళుతూ ఉంటే ఆ ఆనందం అనుభవిస్తూ సహస్రారం దగ్గరికి ఈ అగ్నిరూప కుండల్ని వెళ్ళగానే అక్కడున్న చంద్రబింబం కరుగుతుందిటండి. ఆ కరిగి ఒక్కసారి ఒక ధారగా 72,000 నాడుల్లోంచి అది ప్రవహిస్తుందిట. ఆ ప్రవహించగానే యోగి పొందే ఆనందం ఉన్నదే, అది దివ్యమైన ఆనందం. అది పొందేక మళ్ళీ వాడి జీవితంలో పడతాడా? ఒకవేళ ప్రారబ్ధవశాత్తు శరీరంలో ఉన్నా వాడికి అక్కడికి చేరిపోయిన కుండలిని ఇంకా స్వేచ్ఛగా లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుందిరా, అంటే క్రిందికి పైకి. అటువంటి వాడికి పైనుంచి మూలాధారానికి వస్తుంది, మూలాధారం నుంచి పైకి వెళ్తుంది. ఆ వెళుతున్నప్పుడు ఆనందం అనేది ఒక్క యోగికే తెలుస్తుంది, ఒక రమణ మహర్షికి తెలుస్తుంది, ఒక ఆదిశంకర భగవత్పాదుల వారికి తెలుస్తుంది. వాళ్ళు ఆ స్థితిని పొందినటువంటి వారు. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారి స్థితిని వర్ణిస్తున్నారు. ఆ పైన కదా అమ్మవారి యొక్క అసలు స్థానం, అక్కడుంది ఆవిడ పాదాలు. ఆ పాదాల నుంచి ఎలక్ట్రికల్ ఫోర్స్ మొత్తం ప్రవహిస్తోంది. దాన్ని నువ్వు తిరిగి తీసుకెళ్ళి అక్కడికి తీసుకోగానే ఆ పాదాలు పట్టుకున్నావు. అప్పుడు ఆ పాదాల నుంచి స్రవిస్తున్న అమృతధారలు మొత్తం నువ్వు 72,000 నాడుల్లో అనుభూతి పొందుతున్నావు. వర్ణిస్తున్నారు. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయమహస అవాప్య స్వాంభూమిం భుజగనిభమధ్యుష్ణవలయం స్వాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఆ పైకి వెళ్ళి అలా స్రవించి ప్రపంచం సించంతి 72,000 నాడులను తడుపుతూ తిరిగి మళ్ళీ మూలాధారంకి వచ్చి సెటిల్ అయిపోతుందిట. అక్కడ జాగృతి చెందిన కుండల్ని, అంటే జాగృతి చెందిన కుండల్ని కలిగిన వాడు జగద్గురువే తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ కుండల్ని జాగరిత కుండలిని. అటువంటి వాడు ఒక రమణ మహర్షి, ఒక కంచి పరమాచార్యుల వారు, ఒక చంద్రశేఖర భారతీ తీర్థస్వామి వారు, ఇటువంటి వారందరూ అటువంటి స్థితికి చెందిన వారు. వారిని చూసి నమస్కారం చేసుకోవడమే మనం. వాళ్ళలో జాగృతమై ఉంటుంది, మిగిలిన వాళ్ళల్లో నిద్రితమై ఉంటుంది. నిద్రించిందో లేదో ఎలా తెలుస్తుంది? ఏ స్టేజ్కి వెళ్తే ఎలాంటి నాలెడ్జ్ వస్తుందో తర్వాత చెప్తాడు, అప్పుడు మనం తెలుసుకుందాం. మూలాధారికల్యాలో ఏ ఫేజెస్కి వస్తున్నప్పుడు ఎలాగ మనలో జాగరణ, దాన్ని బట్టి చెప్పి వచ్చండి అవతల వాడి స్థితి ఏమిటో. ఒకప్పుడు మహానుభావులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక పెద్ద యోగీశ్వరుడితో, ఆయన ఏ యోగీశ్వరుడితో మాట్లాడాడో కూడా చరిత్ర ఉంది, కానీ సభలో నేను చెప్పను. ఒక మహాయోగీశ్వరుడితో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన సామాన్యుడు కాడు, సిద్ధపురుషుడు. ఆయన కూడా ఆయనతో మాట్లాడుతూ, ప్రతివారు కూడాను శ్రీచక్రంలో కొన్ని ఆవరణలే దాటారు కానీ బిందువు దాకా ఎంతమంది వెళ్ళారండి అన్నాడు ఆయన. బిందువు అంటే సహస్రారం అండి, మిగిలిన ఆవరణలన్నీ ఇక్కడ ఉంటూ ఉంటాయి, ఇక్కడిక్కడ. ఈ ఆవరణలు దాటడం కూడా మహా కష్టం. ఒకవేళ ఈ ఆవరణలో ఏది దాటినా మన యొక్క ప్రజ్ఞ పైకెళ్ళిపోతుంది. ఒక చక్రం దగ్గరికి వచ్చేటప్పటికైతే ఇతర లోకాల జ్ఞానం కూడా వస్తుంది, భవిష్య జ్ఞానం వస్తుంది. వాడిని చూస్తే అందరూ కాళ్ళ మీద పడతారు, అలాంటి దేవతా ప్రజ్ఞలు వస్తాయి. ఒక్క చక్రం దాటితేనే, మూలాధారం దాటితేనే. మణిపూరం దాటితే వాళ్ళ లెవెల్ మరొకలా ఉంటుంది, అనాహతం దాటితే ఇంకో రకంగా ఉంటుంది. అయితే కొందరు యోగులకి చక్రాల పేర్లు తెలియకపోవచ్చు. వాళ్ళు చేసే అఖండమైన మంత్రజపం వల్ల కానీ, అఖండమైన భక్తి వల్ల కానీ, అఖండమైన వేదాంత విచారణ వల్ల కూడా ఈ ప్రజ్ఞలు జాగృతం జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ సహస్రారం దాకా వెళ్ళి అక్కడ ప్రపంచం సించంతి అనే స్థితిని పొంది మళ్ళీ మూలాధారం వైపు తిరుగుతున్నా ఈ శరీరంలో ఉంటూనే ఆ దివ్యానుభూతి పొందుతూ ఈ ప్రపంచంలో తిరిగిన వాళ్ళు నేటి కాలంలో బ్రతికు ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అని అడిగారట ఆ యోగీశ్వరులు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని అడిగారండి, ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఆయన. అంటే ఎప్పుడో చరిత్రలో ఉండొచ్చు, సమకాలంలో ఉన్నారా, ఇప్పుడు బ్రతికున్నారా అంటే ఉన్నారండి అన్నారు. పోనీ నేను ఏ లెవెల్కి వచ్చానో చెప్పన్నట్టండి ఆ సిద్ధపురుషుడు. అంటే ఆయన ఒక్కసారి ఏమనుకోకుండా చెప్తానన్నాడు. మీరు మహా అయితే బహిర్దశారం అంతర్దశారం దాటుంటారని, అంటే కొన్ని చక్రాలు దాటారని. సరే, బిందువు దాకా వెళ్ళిన వాడు ఉన్నారా అని అడిగట్టండి. ఇందులో బహిర్దశారం అంతర్దశార వాళ్ళు కూడా దొరకరు మనకి. బిందువు దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటే ఒక్కరున్నారన్నారు. అంటే బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళేనండి. ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. ప్రపంచం విశాలం. ఎంతమంది గుహల్లో ఉన్నారో, ఎంతమంది ఏమీ ఎరగకుండా ఇళ్లల్లో ఉన్నారో, ఎంతమంది ఇక్కడెక్కడో మూల కూర్చొని ప్రవచనం ఏమీ ఎరగనట్టు ఉన్న మహాజ్ఞానులు ఉన్నారో తెలియదు మనకి. ఎక్కడుంటారో తెలియదు. కానీ ప్రసిద్ధుల్లో ఎవరున్నారంటే ఒక్కరున్నారన్నట్టు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఎవరయ్యా అంటే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారండి అని చెప్పి, ఆయన ఒక్కడా బిందు చక్రం దాకా వెళ్ళినటువంటి వారు అని ప్రస్తావన. అది చెప్పగలగాలంటే మళ్ళీ అంత స్థితి తెలిసిన వాడు చెప్పాలి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారే చెప్పగలరు, ఇంకెవరు చెప్పగలరు? రోజుకి 27 మార్లు లలితాశాస్త్రం చదివి దుర్భర దారిద్ర్యంలో ఉన్నప్పుడు కేవలం నీళ్లు మాత్రమే అమ్మకి నైవేద్యం చేస్తూ 27 మార్లు లలిత చదువుతూ ఉంటే మొత్తం ఆ తల్లి కనికరించి కొద్ది రోజులకి సాక్షాత్కరించి పట్రా జోలే అని చెప్పి ఆవిడ వడ్డించిందిటండి. ఇంకా అక్కడ నుంచి ఆకలి అనేది లేదు.
దరిద్రం అనేది లేదు, అంత అనుగ్రహించింది. అలాగ లలితా శాస్త్రాన్ని సిద్ధింపజేసుకున్న రాఘవేంద్రనాథ శాస్త్రి గారు లాంటి వాళ్ళు చెప్పగలరు ఇలాంటి భావాలు. ఇంకా మొత్తానికి